హాయ్ వర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నెవిలానంద్. ఇప్పటి వరకు మన ఛానల్లో పుష్ప ఫ్రెండ్స్ కి సంబంధించి ఇంటర్వ్యూలు మనం ఎన్నో చేసినాం. ఇప్పుడు లేటెస్ట్ గా సిండికేట్, ఆ తర్వాత ఎర్రచందనం, ఇంటర్నేషనల్, ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ విన్నాం కదా మనం ట్రైలర్ లో. సో ఆ సిండికేట్ మెంబర్ గా ఒక కీలక పాత్ర పోషిస్తున్న రుద్ర అన్న గారు ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి మొదలుపెట్టి ఈ రోజున పుష్ప అనే ఒక ఇంటర్నేషనల్ వైడ్ గా బజ్ ఉన్న సినిమాలో అంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్న రుద్రాన్న ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. కాబట్టి అసలు ఈ ప్రస్తావన ఎలా జరిగింది, సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి పుష్పలో నటించడానికి దాని వెనుక జరిగిన కారణాలు ఏంటి, అవన్నీ మనం అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు అన్న? ఇప్పుడు సుకుమార్ గారు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, లేకపోతే హీరో సైడ్ ఉన్న గ్యాంగ్ అవ్వచ్చు, విలన్ సైడ్ ఉన్న గ్యాంగ్ అవ్వచ్చు, వీళ్ళ అందరినీ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాడా, లేకపోతే ఏమైనా పార్షియాలిటీ చూపిస్తాడా? నో పార్షియాలిటీ అన్నా, మీకు చెప్తాను. ఓకే, చిన్న ఆర్టిస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే, మామూలుగా జనరల్ గా ఒక టేక్, 2 టేక్, 3 టేక్ అంతే. 10 టేక్లు అయినా సరే, 14 టేక్ అయినా సరే, అది 20 టేక్ అయినా సరే, స్మాల్ ఎక్స్ప్రెషన్ డీటెయిల్ గా కావాలి నాకు యాక్టింగ్ కాదు కావాల్సింది, రియాక్షన్స్. నాకు చిన్న పెద్ద లేదు, అందరూ ఆర్టిస్ట్, అందరూ అసలు అది ఆయన చూసే ఈక్వాలిటీ చాలా గొప్పది. అవును, నచ్చితే కనుక నువ్వు సూపర్ చేస్తున్నావు తెలుసా, నీకు సూపర్ డలి అంటే హీరోయిన్ చెప్తా, డలి బాగా చేస్తాడు కదా, సూపర్. కొత్త అంటే నేను ఎవరో తెలియదు, నాలాంటి వాళ్ళు కూడా ఆయన ఎంకరేజ్ చేసే విధానం, విజయం చేసి నన్ను ఒకసారి అన్నాడు, రుద్ర నువ్వు సూపర్ బాగా చేస్తావు, మనం ఇక నేను సరిగ్గా వాడలేదు, వాడతా అని నా భుజిని చెప్తే మాకు ఎట్లుంటుంది. అసలు గొప్ప విషయం అది, చాలా అంటే చాలా గొప్ప విషయం. వీళ్ళు కూడా ఆర్టిస్టులు వచ్చి చెప్పారు నాతో, ఎవరైతే పుష్ప ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారో, ఎక్కడో థర్డ్ పర్సన్ లో ఐబిలింగ్ 2-3 సార్లు ఇచ్చాడంట. అది చూసాడంట అసలు సార్, అంటే ఎట్లా అసలు అంత డీటెయిల్ గా అసలు మానిటర్ ముందు 2 కళ్ళు పనిచేయాలి ఆయనకి, 1000 కళ్ళు పెట్టుకుని చూస్తాడు, మాటలు మొత్తం క్లియర్ గా చూస్తాడు. చూసి ప్రతిదే ఏదో ప్రాబ్లం చూడాలి ఇమ్మీడియట్. అసలు ఫ్రేమ్ లో ఏది కదిలినా అది చిన్న చీమైనా పట్టుకుంటాడు. అద్భుతం. అది ఎన్నిసార్లు చూసాను నేను, చూసిన ప్రతిసారి అనుకుంటాను ఇంత పెద్ద స్థాయికి రావాలంటే అంత ఈజీ కాదు కదా. అద్భుతం. ఓకేనా, మైత్రి మూవీ మేకర్స్ మరి ఆర్టిస్ట్లను ఎలా చూసుకుంది, అంటే మీకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే సూపర్. ఓకేనా, సింపుల్, ఒకేవాడు సూపర్. ఓకే, చాలా బాగుంటుంది. అంటే ఫెసిలిటేషన్, అంటే ఇక్కడ నుంచి మాకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అకామిడేషన్ కానీ ఫెంటాస్టిక్. అలా ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక మాట విన్నా, ఎవరైతే సినిమా షూటింగ్స్కి వెళ్ళే వాళ్ళు మన క్యారెక్టర్ రావట్లేదు అని మనం బాధపడతాం కదా, ఒక సినిమాకి మన షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, మనకు వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే దమ్ము కొట్టే దగ్గర వస్తుంది. మనం ఒక దమ్ము కొట్టే గ్యాప్ లో మన గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవడానికి టైం ఉంటుంది. నీకు సిగరెట్ అలవాటు ఉన్నా లేకపోయినా ఒక డబ్బా ఎవరో పెట్టుకోపోరా అని చెప్పేసి అది కొన్ని కలుపుతాయి. నిజం కొంత నిజం ఉంది. ఓకే అన్న, అంటే ఎట్లా జరుగుతుంది అసలు ఈ ప్రాసెస్, ఒకసారి నాకు బ్రీఫ్ గా చెప్పండి. అంటే గ్యాప్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆర్టిస్టులు షార్ట్ గ్యాప్ అనగానే సిగరెట్ అలవాటు వల్ల పక్కకి వెళ్ళిపోతారు. ఓకే, సో అక్కడ ఆ సిగరెట్ అనే అలవాటు అందరూ కామన్ గా చేస్తుంది. సో అక్కడ అందరూ ఈక్వల్. సిగరెట్ ఒకటి తీసుకోవడం కానీ, లేకపోతే ఒకసారి కేశవ గారు మొన్న తనకు అగ్గిపెట్టి కావాలి, అట్లా అగ్గిపెట్టి కావాలి మనుషులు దగ్గర అవుతాం అక్కడ. కానీ ఎవరికి ఈగోస్ ఉండవు, బాగా మాట్లాడతాడు, చాలా డౌన్ టు ఎర్త్ కేశవ గారు. కేశవ మా ఊరి పక్కే, నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేది. జగదీష్, గోపి అన్న పేరు జగదీష్. సో చాలా కష్టపడ్డాడు. అందరినీ మామ మచ్చ అంతే మచ్చా మామ మచ్చ అంత క్లోజ్, అంటే పెద్ద స్థాయికి ఎదిగాడు. యాక్చువల్గా పుష్ప 2 ఎక్కడికో తీసుకెళ్ళింది, పుష్ప 1 ఎక్కడికో తీసుకెళ్ళింది జగదీష్ గారిని. కానీ ఇప్పటికి అట్లా ఏం లేదు, అందరూ మాకు భుజం చేసి సరదాగా భలే అనిపించింది నాకు బాగా. అంటే మనం కూడా అది చూసి నేర్చుకోవాలి, ఏదైనా కూడా అట్లా ఉండాలి అనిపించింది. ఓకే, అసలు కేశవ పుష్పలో ఉంటాడా, లేకపోతే మన చచ్చిపోయే ప్లాన్స్ లేకపోతే? సో ఇప్పుడు చూసుకుంటే మనకు జగపతి బాబు గారు కూడా ట్రైలర్ లో కనబడ్డాడు. పవర్ఫుల్. అంటే మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఒక నైటే సీఎం ని మార్చేసే అంత రేంజ్ కి వెళ్తారంట పుష్ప. అమ్మో, నేను చెప్పా, మినీ గవర్నమెంట్ నే స్థాపిస్తారంట. చూడాలి. ఓకే అన్న, ఓకే, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. కాకపోతే అన్నిటికీ సమాధానం December 5.
చూసాము. మీరు కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నారా? అబ్బా ఆ తెర మీద చూసుకోవడానికి మామూలు లేదు నాకు. ఓకే. అది ఎంతసేపు కనిపిస్తానా, నా నా అంచనా ప్రకారం 8 సీన్లో నేను కనిపిస్తాను. అంటే లెక్క పెట్టుకుంటే 8 సీన్స్ ఉన్నాయి. ఓకే. 8 సీన్లో కనిపిస్తానని నాకు నమ్మకం ఉంది. ఓకే. ఎడిట్ ఎంత పోతుందో ఎంత ఉంటుందో అది దేవుడి ఇది. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ గారు ఏం చేయలేరు. అవును. నాకు ఎంత కావాలో అంత అవును. ఏది వచ్చినా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అవును. అది ఈ 3 గంటల 20 నిమిషాలు అంటే మాక్సిమం ఉంటే మన షార్ట్స్ అనే నమ్మకం ఉంటది ఆర్టిస్టులకి ఎప్పుడైనా. సో ఉండే ఛాన్సెస్ కూడా, ఎందుకంటే 3 గంటల 20 నిమిషాలు సినిమా కాబట్టి. అవును. సో ఇప్పుడు మీకు పుష్పకి, అరే నువ్వు పుష్పకి వెళ్ళు రుద్ర, నీ దగ్గర లుక్ ఉంది అని చెప్పి సార్ చెప్పారు కదా స్టార్టింగ్. అదే సమ్మిట్ గాంధీ సార్ కి మీరు ఈ పుష్ప షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడితే ఎలా రియాక్ట్ అయ్యారు మరి? అంటే ఇంకా మాట్లాడలేదు. ఓకే. ఓకే. ఒక్కసారి చెప్పాను అంటే మెసేజ్ చేశాను. ఓకే సార్ మీరు ఇచ్చిన నెంబర్ నేను కాంటాక్ట్ అయ్యాను, నన్ను తీసుకున్నాను సార్, నేను ఆల్రెడీ షూట్ చేస్తాను అని చెప్పి మెసేజ్ చేశాను. ఇంకా కలవలే. మోతీనగర్ లో ఉంటాడు సమ్మిట్ గాంధీ గారు. నాకు బాగా ఇష్టం. ఓకే. బాగా సపోర్ట్ చేస్తాను. అవునవును. ఎందుకంటే మిమ్మల్ని ప్రిఫర్ చేసి మరి పొమ్మన్నాడు కాబట్టి, సో థ్యాంక్ఫుల్ గా ఉంటారు కాబట్టి. అవునన్నా. అండ్ ఇంకో విషయానికి వస్తే అన్న, ఇప్పుడు ఈ సిండికేట్ అనేది అక్కడ అయిపోయింది, అంటే ఈయన మెంబర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సునీల్ గారు అవ్వచ్చు, వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, సిండికేట్ మెంబర్ కాదు కింగ్, అది సిండికేట్ కింగ్ అయిపోయాడు. ఓకే. అయిపోయిన తర్వాత ఇప్పుడు సునీల్ గారు, తర్వాత వాళ్ళ వైఫ్ దాక్షాయని ఇప్పుడు వచ్చింది, గుర్తొచ్చింది పేరు ఫ్లోర్. సో దాక్షాయని వాళ్ళు ఉన్నారు. ఇటు పోతే ఫాద్ ఫజిల్ గారు ఉన్నారు, అటు పోతే జాల్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు కాచుకొని కూర్చున్నారు. అంటే ఈ సినిమా రివెంజ్ బేస్డ్ ఉంటుందా, లేకపోతే మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్, ఇంకా అసలు ఏ కైండ్ ఆఫ్ మూవీ అవుతుంది? నేను సినిమా స్టోరీ రివీల్ చేయను కానీ రివీల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కాదు, అందరి ఫ్యాన్స్, ఆల్ ఫ్యామిలీస్, ఓకే, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూసేసాను. అసలు ట్రైలర్ చూసారు కదా, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, సూపర్. అది తల్లికి కొడుకు ఉన్నటువంటి అనుబంధం, తర్వాత అన్నకి తమ్ముడికి ఉన్నటువంటి అవన్నీ ఎంత బాగుంటాయి, బ్యూటీ. అవన్నిటికీ ఇక్కడ సమాధానం ఉంటుంది. 5th కి ఇంకొక 4-5 రోజులు అంతే 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 అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ జాతర సీక్వెన్స్ కంటే ముందు ఒక సినిమా థియేటర్ షాట్ ఉంటుందంట. ఆ థియేటర్ లో చిరంజీవి గారి సినిమా ప్లే అవుతుందంట. అది పార్ట్ 1 లో ఉంది కదా, పార్ట్ 2 లో ఉందంట, ఎలివేషన్ ఉందంట. దాని గురించి మీకు ఐడియా తెలియదు నాకు యాక్చువల్. ఓకే. ఇప్పుడు పార్ట్ 1 లో అయితే చూడాలని ఉందా, చూడాలి. ఆ సినిమా పోవడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీంట్లో మరి ఉందో లేదో తెలియదు. ఓకే. ఒకవేళ అంటే మనలో మనం మాట మాట్లాడుకుంటే, ఒకవేళ అలాంటి సీన్ ఏదైనా వచ్చిందే అనుకో పుష్ప 2లో, అసలు ఇప్పుడున్న కాంట్రవర్సీలు అన్నిటికీ అది ఒక చెక్ అవుతుంది. అది అబ్బాయి మీరంతా ఊరికి అనవసరంగా ట్రోల్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ అంతా ఒకటే, ఎందుకు అది టీ గ్లాస్ పట్టుకొని తిప్పుతాడు కదా, అది సార్దే కదా, అక్కడ చెప్పేశాడు కదా. అంటే అంటే మా మీద ఉన్నటువంటి ప్రేమ చూపించేశాడు. అందుకని ఈ స్టెప్ ఉంది కదా, చిరంజీవి గారి. నేను చెప్పడము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి టీ గ్లాస్ కదా, అంటే ఓకే స్టెప్ చూపించాడు కదా. సో అక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే మేమంతా ఒకటేనే కదా. ఈ రిసెంబ్లెన్స్ ఎవరు చెప్పలేరు, మీరే ఫస్ట్ టైం చెప్తారు. ఎందుకంటే పార్టీ గుర్తు గ్లాసు టీ గ్లాస్ పైగా ఎప్పుడు చూసినా టీ గ్లాస్ తాగుతుంది, టీ గ్లాస్ లో తాగుతుంది. స్పష్టంగా చూపించారు స్టెప్ వేసి, మరి మామూలు కూడా కాదు. అది ఎప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే. అవును. సో అది కూడా చాలా మంది వాడారు. మరి అదేమన్నా తన మీద ఏమన్నా కొంచెం ఏదైనా కాంట్రవర్సీ ఉంటే ఆ స్టెప్ హీరో గారు వద్దంటే దాన్ని మార్చేస్తారు కదా. మరి అవునండి, ఈ కాంట్రవర్సీల ఎఫెక్ట్ సినిమాల మీద ఉండే ఛాన్సెస్ ఉంటాయన్న. అది ఎంత కాంట్రవర్సీ చేస్తే అంత బలంగా ఉంటుంది సినిమా. మామూలుగానే బలమైన సినిమా, కాంట్రవర్సీ చేస్తే ఇంకా దాని కలెక్షన్స్ పెరుగుతాయి, ఇంకా 50 కోట్లు 100 కోట్లు పెరుగుతాయి. ఓకే, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు దీనికి చేసిన సినిమాటోగ్రాఫర్ క్యూబా ఉన్నాడు. క్యూబా గారు ఎలా ఉండే అసలు సెటిల్ అయినా? అసలు తను ఫారినర్, తెలుగు రాదు కానీ భలే ఉంటుంది సరదాగా. చెప్పకూడదు అంటే సరదాగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, తెలుగు రాదు కదా, తెలుగు రాదు, అది భలే మన ఒక అద్భుతంగా జరిగింది. ప్రొఫెషనల్ ఎలా ఉంటాడు, సూపర్ అసలు. అబ్బా అసలు రాజీ పడ్డు అంటే టీం, అట్లా టీం సెట్ చేసుకున్నాడు ఆయన సుకుమార్ సార్. పవర్ఫుల్ టీం, అద్భుతమైనటువంటి టీం, ఎవరు రాజీ పడ్డారు అసలు. ఒకసారి ఆయన అంటే సారు ఈ షార్ట్ పెడదాం అంటే, ఆ షార్ట్ అంటే తనకి ఏమైనా ఇదైతే తను కూడా చెప్తాడు, అడ్వైజ్ చేస్తాడు ఇట్లా చేద్దామని. భలే అండర్స్టాండింగ్. సూపర్. క్యూబా గారికి సుకుమార్ సార్కి మధ్య అద్భుతమైన అండర్స్టాండింగ్. ఓకే అన్న, మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్ కి ఎవరైనా ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లు కానీ లేకపోతే
ఆర్టిస్టులు కానీ ఎవరైనా వచ్చారా? నేను ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు రాలేదు. Okay. అంటే ఎందుకంటే అది పూర్తిగా ఇంకా నాకు తెలిసి అన్ని లొకేషన్ లో కూడా ఆల్మోస్ట్ ఎవరు రాలేదు. ఓకే. అంటే మామూలు పీపుల్ అయితే ఎంట్రీనే లేదు అసలు. మామూలు పీపుల్ మామూలు చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ ఎవరికి ఎంట్రీ, ఎందుకంటే అది పూర్తిగా సీక్రెట్ గా ఒక రకంగా చెప్పాలంటే అదొక ప్రపంచంలోకి వెళ్ళిపోయారు అంతే. ఆ ప్రపంచంలోకి ఎవరు రాలేదు ఓకే ఓకే. ఇక దీక్షలో ఉన్నారు అంతే. ఎక్కువ సెట్ అంతా ఆర్ఎఫ్సి లో ఉందా లేకపోతే మారేడుమల్లిలో ఎక్కువ జరిగింది? ఆర్ఎఫ్సి ఆల్మోస్ట్ ఆర్ఎఫ్సి. పుష్ప సెట్ ఉంటుంది అక్కడ? పుష్ప సెట్ అంతా ఓకే మారేడుమిల్లిలో కొన్ని ఫారెస్ట్ సీన్స్ అవి ఇవి తీశారు. ఓకే. ఆ తర్వాత నంద్యాలలో కూడా కొన్ని సీన్స్ తీశారు. అవునవును, నంద్యాలలో. ఇంకా ఎక్కువ ఆర్ఎఫ్సి. అన్న ఆర్ఎఫ్సి అదొక సినిమా అయిన తర్వాత అది ఒక విజిటర్స్ ప్లేస్ నిలిచిపోతుంది. అన్న విజ్డమ్ స్పేస్. అవును. టూరిస్ట్ మేము జాతర సీన్ అన్నాం కదా, మేము బయట కూర్చున్నాము. బస్సులు ఆర్ఎఫ్సి లో బస్సులు మామూలు విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళు పుష్ప 2 లొకేషన్ ఇది అనగానే ఓ పుష్ప గట్టిగా వస్తున్నారు. బా. అంటే ఎవరు అంత నార్త్ ఇండియా పీపుల్. ఓకే. పుష్ప అంటే అది అనుకున్నాను, ఇది తెలుగు కాదు, ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మీతో పాటు అంటే ఇండస్ట్రీకి మీతో పాటు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు పుష్పలో చేస్తున్నారంటే? చాలా అసలు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. నేను చేశా, నా సాగరంగా సినిమా చేశా. అంటే పెద్ద సినిమాలో నా సాగరంగా దేవరా ఓకే. 2 సినిమా చేశా. కానీ పుష్ప 2 అనేటప్పటికే ఒక రకమైనటువంటి రెస్పెక్ట్. రేపు పుష్ప 2లో చేసే అంట మనోడు, మా బంధువులు గారి ఆ వేరియేషన్ నాకు స్పష్టంగా అనిపించింది. ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర. మీరు ఒక డైలాగ్ చెప్పా అన్నారు కదన్నా, అది ఇప్పుడు సరే మాకు స్క్రీన్ మీద చెప్పగలుగుతారా? 3 డైలాగ్ చెప్పారు కానీ మరి ఎడిట్ లో ఉన్నాయో లేదో కాదు మనకి తెలియదు. ఒకవేళ సినిమాలో లేకపోతే మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చి అదే డైలాగ్ మాకు చెప్పాలి. షూర్, తప్పకుండా. 100%. సినిమాలో మిస్ అయినాయి, సినిమాలో చేసినాయి, ఇప్పుడు ఎట్లా ఏం చెప్పట్లేదు, మీరు అన్నిటికీ సూపర్ అని అంటున్నారు, వదిలేస్తున్నారు. సో ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇంకా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా? తప్పకుండా మాట్లాడుకోవాలి. ఓకే అన్న. అలాగే మీరు కూడా అన్న సోషల్ పోస్ట్ మీడియా. ఎస్ అన్న, తప్పకుండా మంచి స్థాయికి ఎదగాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు, అవునన్నా, తప్పకుండా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. ఆ ఫీచర్స్ కూడా ఉన్నాయి అన్న. థ్యాంక్ యూ. సో డెడికేషన్ తో పనిచేస్తే తప్పకుండా ఇట్లా పెద్ద స్థాయిలో మంచి ఆర్టిస్ట్ గా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది తెలుసు ఆర్టిస్ట్ యొక్క తపన, అవునన్నా, ఆ కోరిక ఎంత అవును, అది తెలుసు. అవునన్న. కాబట్టి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే అన్న. పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, అన్న కలిసి మన సినిమాలు కూడా చేసే అవకాశం లేదు, చెప్పలేము. అవునవును అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిన్నవాడిని అంటే మీకు చెప్పేంత కాదు. సో మీకు కూడా ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ అంతా బ్రైట్ గా ఉండాలని కోరుకుంటున్నా. ఇట్లానే పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మా సోషల్ పోస్ట్ తరఫున అండ్ నా హార్ట్ లో కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సోషల్ పోస్ట్ తరఫున సుకుమార్ సార్ కి, అన్న, మైత్రి మూవీ మేకర్స్ అన్న, ప్రొడ్యూసర్స్ కి అండ్ అల్లు అర్జున్ గారికి, ఈ ముగ్గురికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మేలు ఎప్పటికి మా మేలు. ఓకే. సో పుష్ప అంటే తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా వ్యూయర్స్, ఇవి మనం రుద్ర అన్న గారితో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. నిజానికి చెప్పాలంటే మీకోసం నేను చాలా రావటానికి ట్రై చేసిన, బట్ కాలేదు. ఎందుకంటే అది వాళ్ళకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్ అలా ఉంటుంది, అంటే వాళ్ళ కమిట్మెంట్ అలా ఉంటుంది కాబట్టి లీక్స్ చేయరు. సో నా తరఫున కూడా కోరుకునేది ఏంటంటే లీక్స్ కోసం కాకుండా సినిమా కోసం వెయిట్ చేయండి. సినిమా వచ్చిన తర్వాత లీక్స్ ఏంటి, మొత్తం సినిమాని సో అన్ని పీక్స్ ఉంటుంది, లీక్స్ కాదు ఇక్కడ. సో పైరసీలు ఇలాంటివి ఏం చేయకుండా సినిమాని చూడండి. సో TFI బాగుండాలి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.